కేంద్ర ప్రభుత్వం మన 2 తెలుగు రాష్ట్రాలకి బడ్జెట్ ప్రవేశపెట్టింది. సో, దాని మీద మీ కామెంట్ ఏంటి? అంటే దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో హ్మ్. ఆహ్, మొట్టమొదటిసారి తెలంగాణకు పూర్తిగా జీరో అని చెప్పొచ్చు. ఆహ్, అదే పక్కనున్న అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. దానికేమో 15,000 కోట్లు కేటాయించినట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ట్విట్టర్ ద్వారా తెలుస్తున్నది. అంటే ఏ సెక్టార్ పోలవరానికి ఎంత పెట్టారు? 7 బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ అంటే రాయలసీమ, ఒంగోలుతో పాటుగా ప్రకాశం డిస్ట్రిక్ట్. దాంతో పాటుగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం. అంటే వీటన్నిటికి కలిపి ఎంత బడ్జెట్ పెట్టారు? తర్వాత ఏమన్నా అమరావతి అభివృద్ధి కోసం పెట్టారా? ఈ విషయాలన్నీ మనకు తర్వాత తెలుస్తాయి వివరంగా. బట్ వాళ్ళ గవర్నమెంట్ సైట్ నుంచి తీసుకున్నప్పుడు ట్విట్టర్ ఖాతా నుంచి 15,000 కోట్లు ఆంధ్రకు ఇచ్చారు అనేది. అట్లాగే చెన్నై, వైజాగ్ కారిడార్ ఉంది. చెన్నై, వైజాగ్ కారిడార్ గానీ ఇవన్నిటికి ఏంటంటే పుష్కలంగా నిధులు ఇస్తున్నట్టుగా మనకు కనబడ్డది. అంటే ఆంధ్రకేమో ఆపన్నహస్తం ఇస్తూ తెలంగాణకు మొండి చేయి చూపెట్టారు. అంటే దేశంలో రాష్ట్రాలన్నింటినీ కూడా సమానంగా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఏ రీజన్‌లో ఎక్కువ బ్యాక్వర్డ్‌నెస్ ఉంటే అక్కడ డెవలప్ చేయడానికి పెట్టొచ్చు, తప్పేం లేదు. కానీ తెలంగాణకు సంబంధించినంత వరకు ఇప్పుడు అదే ఈ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ఏదైతే ఉన్నదో దాని ప్రకారమే ఆంధ్రకు 15,000 కోట్లు కేటాయించినప్పుడు మరి తెలంగాణలో వాటికి సంబంధించిన అంశాలను ఎందుకు గాలికి వదిలేశారు? ఉదాహరణకు ట్రైబల్ యూనివర్సిటీ అనేది విభజన చట్టంలో భాగంగా మనకు వచ్చింది. దాన్ని ఇక్కడ ఇవ్వడానికే 10 సంవత్సరాలు ఆలస్యం చేశారు. లాస్ట్ ఇయర్ కిషన్ రెడ్డి గారు దాన్ని ఇనాగరేట్ చేశారు. ఆ శంకుస్థాపన చేశారు. మరి ఇప్పుడు భవన నిర్మాణాలు జరగాలి. దానికి బడ్జెట్‌లో ఏం చూపెట్టినట్టుగా లేదు. దానికేమి అడిషనల్ ఫండ్స్ అయితే ఏం లేవు, లాస్ట్ ఇయర్ చూపెట్టినాయి తప్ప. దాంతో పాటుగా బయ్యారం స్టీల్ అనేది అందులో ప్రామిస్ ఉంది రాష్ట్ర విభజన చట్టంలో. దానికేం పెడుతున్నట్టు లేదు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ప్రస్తావన లేదు. వీటితో పాటుగా వివిధ రంగాలకు సంబంధించి ఇక్కడ రైల్వే లైన్స్‌కి కొన్ని పెండింగ్ ఉన్నాయి. వాటికి ఏమన్నా పెడితే పెట్టుండొచ్చు. నేషనల్ హైవేస్ సంబంధించినంత వరకు కూడా క్లారిటీ ఏం లేదు. తెలంగాణ నుంచి పోయే నేషనల్ హైవేస్‌కి రోడ్ డెవలప్‌మెంట్ సంబంధించినంత వరకు అది కూడా మనకేం కనబడట్లేదు. అంటే ఒకటైతే చెప్పొచ్చు, బీజేపీకి మొట్టమొదటిసారి ఆ పార్టీ పుట్టిన తర్వాత తెలంగాణ 8 సీట్లు ఇచ్చింది. అవును. గతంలో హైయెస్ట్ 4 సీట్లే వచ్చినాయి. ఇప్పుడు పోయినసారి కానీ అంతకంటే ముందు ఒక ఓటు 2 రాష్ట్రాల పేరుతో తెలంగాణ ప్రజలను నమ్మించి మోసం చేసినప్పుడు కానీ అప్పుడు కూడా బీజేపీకి 4 సీట్లు ఇచ్చారు. ఇప్పుడు 8 సీట్లు ఇచ్చిన తర్వాత ఇక్కడి ప్రజల ఆశల మీద ఈ రకంగా నీళ్లు చల్లడం అనేది అది బీజేపీ పార్టీకి మంచిది కాదు. సో ఇవాళ బీజేపీ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఓటేసి గెలిపించినందుకు మొండి చేయి చూపెట్టిందని చెప్పి ప్రజలకు అర్థం కావాలి. సో బీజేపీ తెలంగాణను అభివృద్ధి చేసేది కాదు, తెలంగాణ ప్రజల సమస్యలను పరిష్కరించేది కాదు. మొన్నటి ఎన్నికల్లో తప్పు చేశామనే పశ్చాత్తాపం ఈ బడ్జెట్ చూసిన తర్వాతనైనా ఆ ఓటేసిన ప్రజలకు తెలియాలి, వాళ్ళ జ్ఞానోదయం కావాలని కోరుకుంటున్నాం. రైట్ సార్. అయితే దీనివల్ల తెలంగాణ రాష్ట్రం ఏమైనా వెనకబడే అవకాశం ఉంది అంటారా? అండ్ మరొక విషయానికి వస్తే గనక ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఏ కాంగ్రెస్ నాయకుడు కానీ, పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గాని ఎక్కడ స్పందించిన దాఖలాలు లేవు. ఏంటి అసలు పరిస్థితి ఏంటి మరి? అంటే బహుశా సాయంత్రం వరకు వాళ్ళు స్పందించవచ్చు. బట్ ఎందుకంటే ఎవరికైనా అర్థమవుతున్నది తెలంగాణ మొండి చేయి చూపారు యూనియన్ బడ్జెట్లో అనేది. ఎట్ ది సేమ్ టైం ఆంధ్రలో 15,000 కోట్లు ఇవ్వడం అనేది మొత్తం ప్రేమనంతా కూడా ఆంధ్ర మీద పోశారు. ఇక్కడ 8 సీట్లు ఇచ్చినందుకు ప్రజలకు మొండి చేయి చూపెట్టారు అనేది అర్థం చేసుకోవాలి. ఓకే, రైట్ సార్. సార్ అయితే మరొక విషయానికి వస్తే కనుక మూసీ నది ప్రక్షాళనకి ఏకంగా 1,50,000 కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్పేసి ఒక ప్రకటన చేశారు. సో రైతు రుణమాఫీకి చూస్తే మాత్రం మొదటి విడత 6,500 కోట్లు మాత్రమే విడుదల చేసిన మన ప్రభుత్వం దీనికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయంటారు? 1,50,000 కోట్లు గవర్నమెంట్ దగ్గర లేవు, రావు. అది ఐవాష్. అది మనకేంటంటే మున్సిపల్ ఎన్నికలు త్వరలో ఉన్నాయి కాబట్టి వాటికి చూపెట్టుకోవడానికి చెప్తున్నారు, మేము డెవలప్ చేస్తున్నాము. హైదరాబాద్లో ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళ పార్టీలోకి రావడానికి, హైదరాబాద్లో ఉన్న కార్పొరేటర్లు వాళ్ళ పార్టీలోకి రావడానికి ఇది ఒక ఎత్తుగడగా చూడాలి. అయితే 1,50,000 కోట్లు కాదు కదా, 5,000 కోట్లు కూడా మూసీకి పెట్టరు ఈ 4 ఏళ్లలో. అది టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్. వాళ్ళకి అభివృద్ధి చేయాలనే ఆలోచన కూడా లేదు. ఇదంతా కూడా ఏంటంటే ప్రజలను మోసం చేయడానికి, నమ్మించడానికి చేస్తున్నారు. ఇప్పటి వరకు రైతు బంధు ఇవ్వలేదమ్మా. అవును, రైతు బంధు ఎప్పుడు ఇవ్వాలి? మే నెలలో, జూన్ నెలలో ఇవ్వాలి. అది వర్షాకాల పంటలకు పెట్టుబడి సాయంగా ఇవ్వాల్సింది.
అది ఇంతవరకు ఇవ్వలేదు. లేదు ఇవ్వలేదు. తర్వాత ఇప్పుడు ఇచ్చిన రైతు ఏదైతే అప్పులు మాఫీ చేస్తాం, రుణమాఫీ చేస్తాం అని రుణమాఫీ చెప్పి ఏదైతే అన్నారో అవును. అది దానికి ఒక 100 రకాల తూట్లు పొడిచారు. బా అండ్ దీనికి సంబంధించి సార్ అంటే మెయిన్ మేము గ్రౌండ్కి వెళ్ళొచ్చాము. సో అక్కడ అంటే 10లో 9గురికి మాత్రమే రైతు రుణమాఫీ అయితే అందులో కొంతమందికి పాస్బుక్ వెనకాల 2600 కట్టండి, 2700 కట్టండి, లేదా 3000 కట్టండి, 5000 కట్టండి అని చెప్పేసి రాసిచ్చారు. ఎందుకు ఇలా రాశారు అని అంటే వడ్డీ ఎప్పటి నుంచి 2023 డిసెంబర్ 9వ తారీఖు వరకు మాత్రమే రుణమాఫీ. దాని తర్వాత ఈ 7 నెలలు జరిగాయి కదా, ఈ 7 నెలలకి సంబంధించిన వడ్డీ కడితేనే రుణమాఫీ చేస్తామని చెప్పేసి అని చెప్పారు. అయితే ఈ విషయం ఎక్కడ కూడా గైడ్లైన్స్లో ఎందుకు ప్రస్తావించలేదు అనేది కూడా. ఈ వడ్డీ కూడా ఎవరి వల్ల వడ్డీ కట్టాల్సి వస్తుంది? రుణమాఫీ డిసెంబర్ 9 నాటికి వాళ్ళు చేయాలి. అవును. ఆ తర్వాత ఎంత ఆలస్యమైనా కూడా అది వాళ్ళే భరించాలి, ప్రభుత్వం భరించాలి. అవును. అది రైతుల మీద ఎట్లేస్తారు? వాళ్ళు సకాలంలో రుణమాఫీ చేస్తుంటే ఈ వడ్డీ పడేది కాదు కదా. ఇది ఒకటే కాదు, అసలు రేషన్ కార్డుతో లింక్ పెట్టడం కానీ అవును ఇట్లా చాలా విధాలుగా మనం చూసినప్పుడు ఏంటంటే భర్తకు రుణమాఫీ అయితే భార్యకు కాకపోవడం, భార్యకు రుణమాఫీ అయితే భర్తకు కాకపోవడం, ఇలాంటివన్నీ కూడా జరిగాయి అక్కడ. అవును, చాలా కుటుంబానికి ఒక్కటి అని పెట్టి అట్లుంటుందా? కుటుంబంలో 4-5 జాయింట్ ఫ్యామిలీ ఉంటుంది, ఎవరెవరి పేర్ల మీద వారికి భూములు ఉంటాయి. ఉన్నప్పుడు తప్పకుండా అందరికీ కూడా అది వర్తించాలి. కేసీఆర్ గారు రుణమాఫీ చేసినప్పుడు ఇట్లాంటి కండిషన్స్ పెట్టలేదు. కేసీఆర్ గారు దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కూడా రుణమాఫీ చేసింది. అదేవిధంగా వేరే రాష్ట్రాల్లో కూడా, పక్కన ఆంధ్ర రాష్ట్రం, అంతకుముందు తమిళనాడు రాష్ట్రం, ఎక్కడ కూడా ఈ కుటుంబం అనే కండిషన్ ఉండదు. రైతు అన్నప్పుడు భూమి ఉన్నవాడల్లా రైతే. కుటుంబంలో ఒకరికి ఇస్తే మిగతా వాళ్ళు ఏం కావాలి? కాబట్టి దాని మీద మాట్లాడాలంటే చాలా దారుణంగా ఉంది. సార్ ఇంకొక డౌట్ కూడా ఉంది. ఇప్పుడు 2వ విడత రుణమాఫీ చేస్తామని చెప్పేసి అని అంటే ప్రస్తావించారు కదా, రేవంత్ రెడ్డి చెప్పారు కదా. అయితే ఈ 2వ విడత రుణమాఫీ ఏదైతే ఉందో ఇందులో కుటుంబానికి ఒకరికి అన్నప్పుడు ఇంకొకరు అంటే ఇప్పుడు జాయింట్గా కలిపి తీసుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అవుద్దంటారా మరి? ఇప్పుడు ఒకటమ్మా, 2వ విడత అనేది ఏంటంటే ఫస్ట్ ఒక ₹1,00,000 వరకు ముందు మేము పంపిస్తున్నాము, మిగిలిన దాన్ని తర్వాత పంపుతాం. కొత్త వాళ్ళు ఏంటి రారిగా, కొత్త పేర్లు. ఇప్పుడు ఇంతకాలం ఎందుకు లేట్ అయింది అనే దానికి ఒకటి, ఈ 9 నెలలు ఏం చేశారంటే వాళ్ళు 8 నెలలు అయింది కదా, ఈ 8 నెలల కాలం అంతా రైతుల సంఖ్యను ఎట్లా తగ్గియాలి? దాదాపు 41,000 కోట్లు అవుతుంది మొత్తం. దాన్ని వీలైనంత వరకు 20,000 కోట్లకో 15,000 కోట్లకో తగ్గించాలి. రైతులను ఎట్లా తప్పియాలి ఈ స్కీమ్ నుంచి, ఎన్ని అవకాశాలు ఉన్నాయి, బ్యాంక్ వాళ్ళతో కూర్చొని అవన్నీ కూడా డిస్కస్ చేసి దాన్ని సగానికి సగం తగ్గించారు. కాబట్టి దీంతో వాళ్ళు రుణమాఫీ చేయడం వల్ల వచ్చే మంచి పేరు కంటే ప్రజల లోపల కాంగ్రెస్ యొక్క మోసపూరిత విధానాలు బట్టబయలవుతాయి, ఎక్స్పోజ్ అవుతారు రేవంత్ రెడ్డి. ప్రజలను మోసం చేయడానికి ఆయన సిద్ధపడ్డాడు అనేది ఒక మంచి మెసేజ్ అనేది ప్రజలకు పోతుంది.